చిమ్మపూడి మీడియా కోసం. కథ పేరు ఇండోర్ ప్లాంట్స్. రచన పఠనం అచ్యుతుని రాజ్యశ్రీ. రవి పెద్దగా అరిచింది శాంతి. ఏంటి శాంతి? ఏం లేదు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? మా అమ్మకి సేవలు చేస్తున్నా. ఇంకాస్త విసుగ్గా ఉంది ఆమె గొంతు. అమ్మ ఒంటిగా రూమ్లో పడుకుంది కదా, కనీసం ఒక్కసారన్నా పలకరించావా శాంతి? ఇంతలో తల్లి పిలుపు వినపడటంతో, మీ మాతృశ్రీ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి కసిగా అంది. ఇదిగో కాస్త ఈ ఇండోర్ ప్లాంట్స్ గాలి వెలుతురు కావాలి, కిటికీ తెరవటానికి కూడా బద్ధకం అంటూ కిటికీ తెరిచాడు. మీరేమో మూసేయి తలుపులు అంటారు. ఆవిడ అస్తవ్యస్తంగా పడుకుంటారయ్యే బెడ్ మీద. మరి అందుకే నేను తెరవను కిటికీలు. శాంతి ఉక్రోషంగా ఉంది. ఎప్పుడు చూసినా ఈ రవికి అమ్మ అమ్మ అని గోలే. పెళ్ళై ఏడాది కూడా నిండలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ కూచిలాగా పెరిగాడు. అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతాడు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇది శాంతి వాదన. నా బ్రతుకంతా అత్తసేవ అయితే ఇంకా నేను పెళ్ళెందుకు చేసుకోవాలి? నేను కట్టుబానిసలా దొరికాను అని సత్యభామలాగా మూతి ముడిచి గదిలోకి వెళ్ళి పడుకుంది. శాంతి, వంట కూడా చేయలేదా? తలనొప్పి, బ్రెడ్ కాల్చుకుని తినండి. మరి అమ్మకి ఏం పెట్టావు? ఆవిడకి 5 గంటలకే ఇడ్లీ తెప్పించా కదా, అవి తినేసింది. ఇంకేం ఆకలి? అయినా రాత్రిపూట కాస్త పొట్ట ఖాళీగా మార్చడం మంచిది. ఆవిడ ఆరోగ్యం చెడితే మనకే కష్టం. రవి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు భర్త రవి ఆఫీస్కి వెళ్ళగానే పనిపిల్లని అత్తగారి దగ్గర కూర్చోపెట్టి పుట్టింటికి వెళ్ళింది శాంతి. ఆ ఊరే ఆమె పుట్టిల్లు కూడా, 2 వీధుల అవతల. పుట్టింట్లో అంతా గడబిడిగా ఉంది. మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అంతా ఓ గదిలో స్టీరియో పెట్టి గంతులేస్తున్నారు. రేవా డ్యాన్స్ చేస్తోంది జుట్టు విరబోసుకుని రేణు. హలో అత్త, ఎప్పుడొచ్చావు? మా డ్యాన్స్ ప్రోగ్రాం రేపు టీవీలో వస్తుంది చూడు. మా కాలనీ ప్రోగ్రాంకి మేము ఇప్పుడు తయారవుతున్నాం. తల చెవులు బద్దలవుతుండగా పాపం అమ్మ ఎలా భరిస్తుందో. అసలే హార్ట్ పేషెంట్. అయినా అన్నా వదినకి అంత బుద్ధి లేదేంటి? అత్తగారికి అలా ఉందని కూడా తెలీదా వదినకి? అన్నయ్య అసలు ఎలా ఊరుకుంటున్నాడు? శాంతి వదినని పలకరించింది. ఓ వదిన, ఏం చేస్తున్నావు? రారా శాంతి, మా అన్నయ్య పిల్లలు వచ్చారు. సరదాగా పిల్లలు కలిస్తే ఆడుతూ పాడుతూ తిని తిరుగుతారు. అందరూ మొహాలు మార్చుకుంటూ కూర్చుంటే ఎలా? నేనే సరదాగా ఆడుకోమన్నా. వదిన మాటలకి బోరెడంత ఆశ్చర్యపోయింది శాంతి. అవును, అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు, వాళ్ళ గదిలో. ఈరోజు బర్త్డే అని వచ్చా వదిన. రేణు బర్త్డే కదా. కానీ వదిన ఉలకలేదు పలకలేదు. ఏం మాట్లాడకుండా అమ్మా నాన్న గదిలోకి వెళ్ళింది. ఎండిన చపాతీ ముక్కలు, ఊరగాయ, సాంబారు, నీళ్ల మజ్జిగ ఉన్నాయి బల్ల మీద. అదేంటి, మనవరాలి పుట్టినరోజుకి ఈ వృద్ధ దంపతులకి తినటానికి ఇవేనా? కడుపులో దేవినట్లయింది శాంతికి. తల్లి దీనంగా అంది. శాంతి, నీవి తడవ వచ్చేప్పుడు మెత్తటి బిస్కెట్సు, ఇడ్లీలు తేవు, నాకు తినాలనిపిస్తోంది. కాస్త పాలకోవా కూడా తే. నోరు చప్పబడిపోయింది. పాపం అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు స్వీట్స్ చేసి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి పంచేది.
ఇప్పుడు ఎంత హీనస్థితిలో ఉంది. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుంటూ కుక్కపిల్ల టామీ వచ్చింది. దాని నోట్లో మెత్తటి బన్ను ముక్క. తండ్రి అలా గుడ్లప్పగించి ఆ బన్ను వంక చూస్తుంటే శాంతికి కడుపులో దేవినట్లయింది. తనపై తనకే కోపం వచ్చింది. ఛీ, కనీసం పళ్ళన్నా తేకుండా చేతులు జాడించుకుంటూ వచ్చాను అనుకుని అమ్మ ఇప్పుడే వస్తాని బయటకు వచ్చేసింది. వదిన, ఆ పక్క వీధిలో మా ఆడపడుచు తోటికోళ్ళుంది. ఈవేళ ఎందుకో రమ్మంది. శ్రావణ మంగళవారం కదా, వాయినం తీసుకెళ్ళమంది. వస్తా అని బయటపడింది. స్వీట్ షాపులో మెత్తగా ఉండే పాలకోవా బిళ్ళలు, సోన్ పాపిడి కొన్నది. అరటిపళ్ళు ఓ డజను, దవనం జాజుల దండ అమ్మకెంత. స్వీట్ షాపులో మెత్తగా ఉండే పాలకోవా బిళ్ళలు, సోన్ పాపిడి కొన్నది. అరటిపళ్ళు ఓ డజను, దవనం జాజుల దండ అమ్మకెంతో ఇష్టమని తీసుకుంది. మేనకోడలి బర్త్డే గిఫ్ట్గా మాతృమూర్తి అని ఉన్న పెయింటింగ్ తీసుకుంది. అమ్మీగా అన్నిటికీ మూలం. ఇంటికొచ్చాక నెమ్మదిగా తను తెచ్చిన పాలకోవా, సోన్ పాపిడి కాగితం ప్లేట్లలో పెట్టి అమ్మా నాన్నలకు ఇచ్చింది. అయినా అన్నయ్య అలా ఎలా ఊరుకుంటున్నాడమ్మా? ఇంత గట్టిగా పెద్దగా అరుస్తున్నారు పిల్లలు. ఈ చపాతీలు, సాంబారు, నీళ్ళ మజ్జిగ ఇదేంటే మీ తిండి? కనీసం వదినకి బుద్ధి లేదా? అన్నయ్య ఏమో ఏమీ పట్టించుకోడు. పళ్ళూడిన మీరు ఎలా తినగలరు అనుకుంటోంది? వాళ్ళ పుట్టింటి జనాల్ని పోగేసి పకపకలు ఇకలు తప్పే అత్తామామలున్నారన్నయ్య యోచన కూడా లేదా? ఆవేశంగా అంటున్న కూతుర్ని వారిస్తూ ష్ అని బోసి నోటిపై వేలు అడ్డం పెట్టుకున్నారు ఆ వృద్ధ దంపతులు. మా ఇంటికొచ్చేయండి, కొన్నాళ్ళు హాయిగా ఉందరు గాని. శాంతి మాట పూర్తి కాకుండానే హలో అంటూ లోపలికి ప్రవేశించాడు రవి. ఎలా ఉన్నారు అత్తయ్య, మావయ్య గారు కులాసాయేనా? నేను ఇంటికెళ్ళేప్పటికీ మీ అమ్మాయి శాంతి లేదు. పనిపిల్ల చెప్తే వచ్చా, ఎలాగో తీసుకెళ్ళొచ్చు, మిమ్మల్ని చూసినట్లు ఉంటుందని. ఆప్యాయంగా పలకరిస్తూ మామగారి చేతిలో కమలా పళ్ళు పెట్టాడు రవి. అత్తగారిని పలకరించాడు. మీరు ఎంత అదృష్టవంతులండి, కనీసం పక్కన తోడుగా మామయ్య గారున్నా ఉన్నారు. 60 ఏళ్ల దాంపత్య జీవితం అయ్యేమిది. కష్టసుఖాలు, గత స్మృతులు నెమరవేసుకోవచ్చు, సరదాగా దెబ్బలాడుకోవచ్చు. పాపం మా అమ్మ మరీ ఒంటరిదండి. 25 ఏళ్లకే భర్త, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. అన్నా వదిన దయాదాక్షిణ్యాలపై బతికిడుస్తూ తను టీచర్గా పనిచేస్తూ నన్ను ఇంజనీర్ని చేసింది. జీవితంలో అంతా చేదే మా అమ్మకి. కూతురు లేని లోటు లేకుండా శాంతి చూసుకోబట్టి తృప్తిగా గడుపుతుంది. రవి మాటలు శాంతిలోని మానవత్వ పొరలని పైకి తట్టి లేపాయి. తన భర్త రవి ఎంత సహృదయుడు! నిజంగా తను అత్తగారిని అలా చూసుకుంటుందా? అతను చెప్పిందంతా పచ్చి అబద్ధం. రవి ఆఫీస్కి వెళ్ళిపోగానే హాయిగా తను వెళ్ళి నిద్రపోతుంది. అత్తగారికి టేబుల్ ముందు వంటకాలు పెట్టేసేసి తను బయట పెత్తనాలు చేసి వస్తుంది. ఆ పనిపిల్లని దగ్గర కూర్చోబెడుతుంది అంతే. తనకు పాపం ఆకలైనప్పుడే ఆ అత్తగారు అన్నీ వడ్డించుకుని తింటుంది. ఎదురుకుండా ఉన్న ఆ టీవీని, ఆ రేడియోతోటి కాలక్షేపం చేసే అత్తగారికి తలుచుకుంటే ఇప్పుడు శాంతికి పాపం చాలా బాధగా అనిపిస్తుంది. సాయంత్రం సద్ది ఇడ్లీ, చల్లారిన సాంబారు ఆమె ముందు పెట్టేసేసి కొంచెం కాఫీ కలిపి ఇచ్చేసేసి తన దోమను తాను ఆ కంప్యూటర్ క్లాస్ అని, వాకింగ్ అని పక్క వాళ్ళతోటి షికార్కి వెళ్ళిపోతుంది. ఇలా ఆ రోజు తను చేసిన పనులు తలుచుకున్న శాంతికి సిగ్గు, బాధ కలుగుతున్నాయి. ఈరోజు తను అత్తగారికి అన్నం కూడా వండి పెట్టలేదు. ఎందుకునో ఆ భర్త మీద కోపమంతా ఆ ముసలాం మీద చూపించింది. ఒక కోడలుగా తన అత్తగారిని ఏమీ బాధ్యత లేకుండా చూస్తుంటే వదిన పిల్లల్ని తను అనుమానించడం ఏంటి?
అది తప్పు కదా. తను చేసే పనినే తను విమర్శించుకోవట్లేదు. కానీ వదిన పిల్లల్ని మాత్రం విమర్శిస్తుంది. డ్యాన్స్‌లో వాళ్ళు పిల్లలు మునిగితే వదిన వాళ్ళని వారించట్లేదని అనటానికి తనకేం హక్కుంది? తనకన్నా వారే నయం. కనీసం ఒకరన్నా పిలిస్తే పలుకుతారు అమ్మా నాన్నలకి. వారిద్దరూ జంటగా ఉన్నారు. మరి పాపం తన అత్తగారు అంతే. శాంతి మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఏమండి, త్వరగా పదండి, అత్తయ్య ఒక్కరే ఉన్నారు హడావిడిగా అంది. ఇంటికెళ్ళగానే గబగబా కాఫీ కలిపి అత్తగారికిచ్చి స్వీట్స్ బిస్కెట్స్ ఇవ్వగానే ఆవిడ తెల్లబోయింది. ఇదిగో శాంతి, ఆ ఇండోర్ ప్లాంట్స్ని తీసుకునిరా, బాగా గాలి వెలుతురు సోకితేనే నవనవలాడుతుంది అన్న రవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అత్తయ్య, కాస్త అలా నడవండి, నేను చెయ్యి పట్టుకుంటాను, ఈ వరండాలో కూర్చోపెడతా, మీకు కాస్త వాకింగ్ కూడా అవుతుంది అని ఆప్యాయంగా ఆమెపై చెయ్యి వేసి భుజాన్ని పట్టుకుని నడిపించుతోంది శాంతి. అరే, ఇండోర్ ప్లాంట్ బయటకొచ్చి షైర్లు చేస్తోందే. అమ్మా, రోజు ఓ పావుగంట నడు, ఓ గంట వరండాలో కూర్చో, నీకిష్టమైన ప్రకృతిని పక్షుల్ని చూడు, అప్పుడే నీ ఆరోగ్యం బాగుంటుంది అంటున్న కొడుకు రవి వైపు మురిపెంగా చూసింది తల్లి. ఇండోర్ ప్లాంట్స్ని వారానికి 2-3 సార్లు అవుట్డోర్లో పెడితే బాగా కోలుకుంటాయి అన్న భర్త మాటలకి అవునన్నట్లు తలూపింది శాంతి. ధన్యవాదాలు.